చూపింపుము తండ్రి ఓ రామయదలోన నీ రూపులాయే ఓ రామ గోరింట చేతులు కాలి అందియలు చెవులలో నాకులు జడలోన మందారం అన్నీకేనయా ఓ రామయ్యా ఎటుల రప్పింతు. అయ్యో 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 ఇదేమగా ఇచ్చివే, నీకేం పోయే కాలం వచ్చింది? అది నీళ్ళల్లో మడినీళ్ళన్నీ ఒలకపోసి నువ్వు నీళ్ళు అవుతావేమిటే? ఆ పిల్లి బావిలో పడి చావడం నా కర్మకు వచ్చింది. ఆ మడి దూరం వెళ్ళి మడినీళ్ళు తెచ్చుకుంటాను. బల్లి మడి నీళ్ళలో బల్లి పడతాను ఒలకపోసానమ్మా. ఆ పాపిష్టి బల్లి మడినీళ్లలోనే పడి చావాలా? మీ నాన్నగారేమో పూజకు వచ్చే వేళయింది. మడినీళ్ళు సిద్ధంగా ఉంచకపోతే శివతాండవం చేస్తారు. సర్లే, నేను చెరువుకి వెళ్ళొస్తాను. జగదంబా ఇట్రావే. ఏళ్ళొచ్చా ఎందుకు? ఆ రెండు కలికి పసుపేదే. చిచ్చి, పెరగాల్సింది వయసు కాదే, జ్ఞానం. ఆచారాల మీద శ్రద్ధ గౌరవం తగ్గబట్టే మన బ్రాహ్మణిక ఎగతాళి పాలవుతోంది. మా తాతగారు పరమేశ్వర శాస్త్రి గారు మా నాయనమ్మ గారి మొహం ఒక్క సంవత్సరం పాటు చూడలేదు. ఎందుకో తెలుసా? పూజకి మడి నీళ్లు మర్చిపోయినందుకు. క్షమించండి, చిటికలో చెరువుకెళ్ళి నీళ్లు తెస్తాను. అఘోరించావులే. సదాచార సంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడైన ఈ నీలకంఠ శాస్త్రి గారి ఇల్లాలివి నువ్వు బారెడు పొద్దెక్కాక గడప దాటి చెరువుకి ఊరేగింపుగా వెళ్తావా? నా వంశానికి ఎంత ప్రతిష్ట! మన దేవమ్మ కొడుకు శివుడు. అమ్మ అంటే అమ్మ కాదు అమ్మ, అందరికీ అమ్మ మన దేవ పెద్దమ్మ. అమ్మ అంటే అమ్మ కాదు అమ్మ, అందరికీ అమ్మ మన దేవ పెద్దమ్మ. వచ్చారా నీ కొడుకు తోకలు? ఏరా అప్పుడే తెల్లారిందా? శివుడు ఎక్కడికి వెళ్ళాడు అమ్మ, నాటకం వెయ్యాలి దేవ పెద్దమ్మ. శివుడు ఎక్కడికి వెళ్ళాడు? తెల్లారి కట్టే నాటకాన్ని మీ కాడికే వచ్చాడు కదయ్యా. అమ్మా ఆకలేతున్నది అమ్మ, ఏమైనా పెట్టమ్మా దేవ పెద్దమ్మ. ఏదో ఒకటి పెడతా ఆపండ్రా. అవును, ఆ నాటకం నేర్చుకోవడానికి రాక కొంపలు లేక అడిగలేరా? యాడికెళ్ళింటాడో గాలి పద్యాలు గాలి సావాసాలు. చెల్లంటే చెల్లి కాదు చిట్టిమా చెల్లి, బుద్ధిమా చెల్లి, బంగారు బొమ్మలాంటి సంచిమా చెల్లి, బంగారు బొమ్మలాంటి ఓ రడుగు శివుడుగాడు రారా శివుడిగా నాటకం వేద్దాము, నాటకం వేద్దాము. నువ్వు లేకపోతే నే రక్తి కట్టదాట, రక్తి కట్టదాట, రక్తి కట్టదాట. మన నాటకం బాగుండాలని మన శివుడు అమ్మోరికి మొక్కు. ఆ అమ్మోరి తన దర్శనం వచ్చా. అవును, మన 5 బోల్డ్ పనులు ఉన్నాయి. శివుడిగా నాటకం వేద్దాము, నాటకం వేద్దాము. నువ్వు లేకపోతే నే రక్తి కట్టదాట. అమ్మా చెరువు ఒసే ముదనష్టపదానా, మడినీళ్ళకని వెళ్ళిన దానివి ఇప్పుడా రావడం? ఎక్కడికి వచ్చావే? ఈ గోడలు దూకే అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకున్నావే? పొద్దుటి నుంచి చెడామడా ఎన్ని శాపనార్థాలు పెట్టారో తెలుసా? నాన్నగారున్నారా? ఉంటే పరువు తీసావని పాతేసేవారు. అసలు నాన్నగారి పరువు పోకూడదనేనమ్మా ఆలస్యం. ఏమైందే? నీళ్ళ కోసం వెళ్ళానా?
ముంచడానికి నీళ్ళలో దిగానా? ఆ, నీళ్ళల్లో ఆ, నీళ్ళలో ఏమైంది? జరుని జారి పెట్టానమ్మా. ఆ, అయ్యో. తడిసి ముద్దైపోయాను. పంతులు గారు అమ్మాయిని కదమ్మా, ఆ, తడి బట్టలతో వస్తే నాన్నగారి పరువు పోతుందని ఆరబెట్టుకుంటూ శివాలయంలో కూర్చున్నాను. ఆ శివుడి సన్నిధిలో ఉన్నాను కదమ్మా. ఆ. ఎంతసేపైంది అస్సలు తెలియలేదు. బట్టలు ఆరిపోయిన సంగతి చూసుకోలేదు. అక్కడున్నంతసేపు శివుడి ధ్యాసే తప్ప ప్రపంచమే మర్చిపోయాను. ఆ బంగారం. కాళ్ళు కడుక్కురామ్మా, కొట్టిస్తాను. నాతో గోరింటాకు పెట్టించుకోవా? రేయ్, పట్టుకోండ్రా. జోడా దొరికి పట్టుకోండ్రా, బిగిన పట్టుకోండ్రా. పట్టి అయ్యా పిచ్చిదిరా. ఊరికేట మింగకపోతే బసవాన్ని పట్టికూడదు. ఏం చేస్తున్నారా? పట్టుకోండి. అట్ట చిట్టే ఆగండ్రా. శివుడంటే శివుడి కాదు రయ్యా, బసవయ్యను పట్టాడు మాధవయ్య. ఇదిగో చిట్టి తీసుకో, పెట్టుకో గోరింటాకు. రేపే బ్రహ్మాండమైన మన నాటక ప్రదర్శన. ఈ మాపిడికే శివరాకరిసారిగా నేర్చుకోవడం అంచేత తోలుబొమ్మలాట్లో ఘట్టం అయిపోగానే అందరూ తోపుగాడు కలుసుకోవాలా. కాచాయనే శాస్త్రి గారు. ఉష్ణం వస్తేను అయ్యో, కాస్త కషాయం ఇచ్చి పడుకోమన్నాను. ఆహా. ఓ, నీ ప్రాణం ఈ చిలకలో ఉంది కదా. సర్దార్ గుంట మంచి డాన్సర్. మొన్న అప్పలాడి పిల్లలు అచ్చా నాచిక్యా. అచ్చా అచ్చా అచ్చా. నాచో నాచో చెమేలి, నాచో నాచో. బసంతి जाएंगे मर जाएंगे हम, जिंदा रहेगी हमारी दास्तां। जब तक है जाने जहां मैं नाचूंगी।
A to Z ఫిల్మ్ అకాడమీ చైర్మన్ గా మిమ్మల్ని అందరినీ చూసి నేను గర్విస్తున్నాను. ఈ షోలే ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మై డియర్ స్టూడెంట్స్ ఎంజాయ్. వాడు వస్తున్నాడని తెలిసిన కంటి మీద కునుకు పట్టలేదురా. వచ్చి ఆయన మనకి ఏమైనా అమౌంట్ తీసుకొస్తున్నాడండి? నాట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. చిన్ననాటి నా స్నేహాన్ని తీసుకొస్తున్నాడు రా. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్స్ సన్. అమెరికా నుంచి వస్తున్నాడు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అతను హీరో అవుతాను వస్తున్నాడు గురుజీ. ప్రశ్నలు ప్రధానం కాదు, పెర్ఫెక్షన్ కావాలి. ఆ సిన్సియారిటీ చూడు. గురుజీ అదేరా సిన్సియారిటీ అంటే. బయట గురుజీ మీ కళ్ళు అంటారా ఎరబడిపోయాయి. టేక్ ఇట్ ఈజీ బేబీ, డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్. చల్. అమెరికా నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ప్లాట్ఫామా? నవ్వటం కాదు, నేర్చుకోవాలి. యు మీన్ ఎడ్యుకేషన్? ఎస్. నేను పెట్టిన టెస్ట్ కి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లేదు, అది నేర్చుకోవాలి. నటన అనంతం. ఎక్కడ పడితే అక్కడ. ఎవరివేర్. దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్. డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్. నువ్వు పాలిటిక్స్ గ్యాంగ్. కళ్ళు పోతాయే. గర్భిణీ స్త్రీ వీళ్ళేంటి గోల్ చేయకుండా మ్యూట్ లో ఉన్నారు? సైలెంట్ గా ఉండేసరికి మన ఇల్లు కాదో అని డౌట్ వచ్చింది తెలుసా? ఏంటో దినా అనకొండొచ్చింది. ఓ అనకొండొచ్చిందా? నాకు ఇప్పుడు అర్థమైంది వదినా, అన్నయ్య పిల్లల మీద పిల్లలు ఎందుకు అంటున్నాడా అని. నాకు క్యూట్ వదినా. ఇలా నాకే ముద్దొస్తుంటే ఇంకా అన్నయ్య పరిస్థితి ఏంటి? నువ్వు నాతో మాట్లాడుకో. అది కాదు వదినా, పూజ కోసమని కైలాసుకొని వెళ్ళానా, పోలేడంత జనం. అప్పుడు గుర్తొచ్చింది ఇవాళ సోమవారం అని. నీకు తెలుసుగా సోమవారం 101 ప్రదక్షిణాలు చేస్తానని. నేను సీరియస్ గా ప్రదక్షిణాలు చేస్తున్నానా, ఎవడో కొబ్బరికాయ కొట్టాడు. ఆ నీళ్ళల్లో కాలేసి జరున జారిపడ్డాను. బట్టలు బురదైతే వాష్ చేసుకున్నాను వదినా. అసలే మంది పరువు గల ఫ్యామిలీ కదా, తడి బట్టలతో వస్తే అన్నయ్య పరువు పోతుందని శివుని సన్నిధిలో కూర్చున్నాను. ఆ శివుని సన్నిధిలో టైమే తెలియలేదు. సారీ వదినా. ఓం నమ శివాయ. ఇంత పొట్టు పెట్టుకో. నీ కథలన్నీ నాకు అలవాటే కానీ అవతల మా అమ్మ అదే మీ అత్త ఊరి నుంచి వచ్చింది, వెళ్ళి మాట్లాడు. ఓకే డార్లింగ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా
ఎనీ డౌట్స్? ఏంటి మాకి శిక్ష? శిక్ష కాదు నాయనా, శిక్షణ. అనా అను. అదే శిక్షణే. ఏది అని అసలు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఫీజులు కట్టించుకునేటప్పుడు స్టూడియోలకు తీసుకెళ్తా ఉన్నారు, షూటింగ్లకు తీసుకెళ్తా ఉన్నారు, హీరోలతో క్లాసులు చెప్పిస్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు దొబ్బి మీ గోడారం డాన్సులు చూపిస్తారా? ఏం మీ కంటికంత చదవటంలో కనిపిస్తున్నావు? ఇదే ఇదే ఈ స్పందన, ఈ ఫైరే, ఈ స్పందన, ఈ స్పందన కోసమే, ఈ చైతన్యమే మీలో రావాలని ఎంతో కాలం నుంచి నేను ప్రయత్నం చేశాను. వచ్చింది, సక్సెస్ రాబట్టగలిగా. డియర్ స్టూడెంట్స్, ఈ రాత్రికి మిమ్మల్ని డిస్కో దగ్గరికి తీసుకెళ్తున్నాం. సిద్ధు, సిద్ధు, డోంట్ డిస్టర్బ్ మీ. సిద్ధు, ఇదేం బాగోలేదు. ఏంటి నువ్వు చేసే పని? నేనేం చేశాను? అది కాదు, నువ్వు నా నడుము చూసావు. వాట్? నటించకు, నువ్వు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూసాను. నువ్వు నా నడుము 10 సార్లు చూసావు. మధు, నువ్వు నన్ను చాలా రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఎస్, నువ్వు రాంగ్ యాంగిల్స్ లో నన్ను చూసావు. నువ్వు పెద్ద అందుకని తొక్కలేదు తొక్కలేదు తొక్కలేదు. ఓకే 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 సిద్ధు, ఓకే. ఇక్కడి నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మీ, రైట్? ఓకే. బసో బసో బసో, ఏంది బసో? ఏం జరిగింది? మేడం మేడం ప్లీజ్, ఏం జరిగింది చెప్పండి మేడం. తొక్కలేదు ఎవరు? మేడం ఎందుకు కడుస్తున్నావు? మేడం మీరు ఎందుకు కడుస్తున్నారు చెప్పండి. ఈ భూమి మీద ఏడది కడతాడు పెట్టిన ఏరు మొత్తం ఒప్పుకోండి మేడం, ప్లీజ్ చెప్పండి మేడం. హాయ్ రాజేష్. ఎందుకు చెప్పలేదు? ఏ విషయం? ఆ విషయం. ఆ విషయం అంటే నీకు తెలీదా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? నీకు పెళ్లి ఫిక్స్ అయిందట. నాకు పెళ్లి ఫిక్స్ అయితే నీకేంటి? ఎంత మాట అన్నవదు. 20 ఏళ్ల మన ప్రేమని ఒక్క మాటతో చంపేశావు. ప్రేమ? నీ మీద నాకు ప్రేమ? అంతే. Bullshit. అంతే, నీ ఆడవాళ్ళ లోపల ఒక మాట